చూస్తున్నా మీరు మాట్లాడుకుంటున్నారు, నాతో మాట్లాడరా? మీరు నేను యాంకర్ నండి, యాంకరింగ్ చేయడానికి వచ్చాను. అదేంటండి సుమా గారు వస్తున్నారు ఇంటర్వ్యూ చేయడానికంటే నేను ఎక్కడో లేని ఎప్పుడో 90s లో కుట్టించుకున్న డ్రెస్, మొన్న కొనుక్కున్న టీ షర్ట్, పాపం ఇవిడైతే చూడండి ఎంత ఎక్కడ ప్యారిస్ లో తీసుకున్నారా కోటిగా? సుమా గారు నా చెల్లెలండి, నేను జస్ట్ యాంకరింగ్ చేయడానికి. సుమా గారి చెల్లెలా మీరు? అయితే సుమా గారు మీకు కూడా చెల్లెలే. సుమా గారికి ఎగ్జాక్ట్లీ, షీ ఇస్ ద యంగెస్ట్ యాంకర్ ఎవర్. అంటే ఇప్పుడు సుమా గారు వస్తున్నారా రావట్లేదా? ఆవిడ బదులు నేను యాంకర్ చేస్తానండి. ఓకే, మన మూవీ ప్రమోషన్. అవును, సో మన మూవీ పేరు గ్యాంబ్లర్స్. yes, ఆ గ్యాంబ్లర్స్ లో అదిగోండి అక్కడ నేనున్నాను, మా అక్క క్యారెక్టర్. మీరేనా అది? అవునండి నేనే. దట్స్ వై కాల్డ్ హర్ మై సిస్టర్. ఓకే 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 ఓకే, నైస్. సో అంటే అక్కడ ఏంటి మరి అదంతా ఇది ఇలా ఉంది ఏంటండి? అంటే అది పిచ్చుకు కూడా హెయిర్ స్టైల్. చెప్పాలా ఆన్సర్ చెప్పే క్వశ్చన్ అడుగుతారా? ఇది క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ కాదండి, ఇది ఒక డిస్కషన్. కట్ చేయవా అన్న? ఓవర్లాప్ చేయొద్దు. ఏదన్నా ఫిలప్ అంటే ఒకటి మాట్లాడుతున్నప్పుడు అది మొత్తం అది కంప్లీట్ అవ్వని అది. ఓకే ఓకే, యాక్షన్. అంటే వాళ్ళు కట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది. ఓకే 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 ఓవర్లాప్. ఓకే, నాది అక్కడ ఏదో ఉంది ఏంటండి అది? అది నా హెయిర్ స్టైల్ అండి, పిచ్చుగూడు. కూడా చాలా బాగుందండి, సో నైస్. అంటే నా క్యారెక్టర్కి అలాగే సెట్ అవ్వాలని వేపించారు. వెరీ గుడ్ నైస్ అండి, చాలా. సో మన మూవీ గురించి చెప్పాలి, మీ క్యారెక్టర్స్ గురించి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు? మీరేం అడగాలనుకుంటున్నారు? ఫస్ట్ పృథ్వీ సార్, మీరు మీ క్యారెక్టర్ ఏంటో చెప్పండి. దీంట్లో పార్దు అనే రోల్ చేసా. ఓకే, సో ఏం చెప్పమంటారు చెప్పండి. మీ క్యారెక్టర్ని మీరు డిస్క్రైబ్ చేయాలంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు? అంటే డిస్క్రైబ్ అంటే ఏం లేదండి, ఒక విలేజ్ గాయ్, తనకి ప్రపంచం అంటే పెద్దగా తెలియదు, ఒక అమ్మాయిని లవ్ చేస్తూ అట్లా ఉన్నాడు. అలాంటి వాడు ఎలా స్ట్రగుల్ అయ్యాడు ఒక ప్లేస్కి వచ్చి, ఒక ఎసినా అన్న ప్లేస్కి వచ్చి ఎట్లా స్ట్రగుల్ అయ్యాడు అన్నది నా రోల్ అండి. చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, అందుకని ఎక్కువ రివీల్ చేసిన డైరెక్టర్ రోల్. డైరెక్టర్ గారిని కొంచెం. ఎస్, సో వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? I played your sister role. పేరు? So the character name is Gayatri, but here Sangeet is named as like angel, so I am the devil here. If you see in the teaser also you see the devil. So we have played that opposite thing, like he's the angel, I'm the he's the angel, I'm the devil kind of thing. So yeah, నైస్. అందుకనే ఎక్కువ చెప్పకూడదు, we shouldn't. రాకేష్ సార్, మీరు మొత్తం రివీల్ చేస్తా, సినిమా చూపించేస్తా. ఓన్లీ మీ క్యారెక్టర్ గురించి చెప్పండి చాలు. అట్లా అంటే క్యారెక్టర్ అంటే ఇందులో ఏం లేదండి, మొత్తం సినిమా మొత్తం అందే. మీదే. మీ క్యారెక్టర్ పేరు? క్యారెక్టర్ పేరు కూడా డైరెక్టర్ చెప్పొద్దు అన్నాడు. చెప్పొద్దు, సినిమా కావాలంటే చూపించమని. మరి టీజర్ లో మీ క్యారెక్టర్ పేరు రివీల్ చేస్తారుగా? అది పాపం ఎడిటర్ గారు నాకు బాగా ఇష్టం, నా ఫ్రెండ్ యాక్చువల్లీ. తను నా మీద ప్రేమతో ఎక్కువ ప్రేమ కురిపించాడు ఈ సినిమాలో. కురిపించేశాడు, చూసాను. మంచి క్యారెక్టర్. బేసికలీ చెప్పాలి అంటే ఇలాంటి సినిమాలు చాలా సీరియస్గా ఒక అరుదుగా వస్తూ ఉంటాయి. మనం రీసెంట్లీ చూసుకున్నట్టయితే ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్కి ఎక్కువ పిచ్చింగ్ ఉంది, అట్రాక్టింగ్ కూడా ఉంది. ఇంతకుముందు చూసుకుంటే మన సినిమాల్లో ఎక్కువ వెలివేషన్స్ కానీ లేకపోతే హీరోయిజం ఉంటే కానీ, ఇందులో హీరోయిజం ఉంది, కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, థ్రిల్లర్ ఉంది, ఎమోషన్ ఉంటుంది. ఫైనల్లీ ఎమోషన్ గ్రాప్ చేసే విధానం చాలా బాగుంటుంది. అంటే బేసికలీ నేను ఒక రైటర్గా, యాజ్ ఏ మేకర్గా నాకు ఎన్ని కావాలో ఈ సినిమాలో ఎవ్రీథింగ్ ఉన్నాయి. అంటే ఒక కామెడీ ఉంది, గ్లామర్ పరంగా చూసుకుంటే మొత్తం మేడం ఉన్నారు, ఫైటింగ్ ఎమోషన్ పరంగా చూసుకుంటే తను వాళ్ళ లవ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. నంది బేసికల్లీ తను వాళ్ళ లవర్ అనమాట. తను అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంది చూడండి మూవీలో. శ్వేత తన పేరు శ్వేత. సో అలా ఒక పరంగా మీ క్యారెక్టర్ కూడా చూసుకుంటే ఇస్ వండర్ఫుల్ క్యారెక్టర్. అందరికన్నా ద బెస్ట్ క్యారెక్టర్ అనిపించేది నా క్యారెక్టరే. మొత్తం సినిమా అంతా చూశాక అంత ధైర్యం వచ్చింది నాకు. క్యారెక్టర్ పేరు ఆల్రెడీ ట్రైలర్లో చూపించారు, లంగిడి అని. చాలా కామెడీ ఉండే క్యారెక్టర్. బేసికల్లీ అన్నారు చాలామంది హీరో తను సోమన్ అని అన్నారు. బట్ ఓకే ఓకే, మీ ఇద్దరే హీరోయిన్ అయితే ఈవిడే. హీరోయిన్ మీరు చెప్పమన్నట్టే చెప్తున్నారా?
మీరు హీరోయిన్ మాత్రం చెప్పండి. లేదు లేదు, తను వచ్చేటప్పుడు ఏమన్నా నేనే హీరోయిన్ అని ఒక 1-10 సార్లు చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతానండి అంది. నిజమేనా? అంటే హీరోయిన్కి 100 రూపాయలు ఇస్తాను చెప్పేందుకు. ఇప్పటికీ అమ్మ లెక్క పెట్టండి. మా ప్రొడ్యూసర్ ఇస్తారు. సో పాపం ఈ విషయంలో చెప్తే ప్రొడ్యూసర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తారు కాబట్టి ఈ సినిమాకి అసలైన హీరో టాపిక్ నడుస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ హీరో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గారే, నిజమే. రాజ్ కుమార్ గారు అండ్ వాళ్ళ వైఫ్ సునీత గారు. ఈ సినిమాకి రియల్ హీరోస్. ఈ సినిమా ఇప్పటివరకు ఇక్కడ వచ్చింది అన్న, రేపు థియేటర్లోకి వెళ్తుందన్న, వాళ్ళు మేము ఇక్కడ చేసిన ఫైట్స్ చాలా చిన్నవి, వాళ్ళు మాత్రం బయట చేసిన ఫైట్ ఈ సినిమా బయటికి రావడానికి రియల్లీ ఒక పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పుకోవాలి. ఒక ప్యాషన్ ఉన్నటువంటి ఇద్దరు శివపార్వతులు మనం చూస్తాం. ఇంతకుముందు వాళ్ళు చేసిన మేకింగ్ శ్రీవల్లి ఒక బంచ్ ఆఫ్ ఇదనమాట, పెద్ద ఆయన విజేంద్ర ప్రసాద్ గారి ఇదిలో వచ్చింది. వాళ్ళ బ్యానర్ నుంచి వస్తున్నటువంటి సెకండ్ మూవీ. ఓన్లీ సినిమా ప్యాషనెట్గా ఉండి సినిమానే చేయాలి, సినిమాతోనే ట్రావెల్ అవ్వాలి అని పొద్దున్న లేస్తే పడుకునేంతవరకు సినిమా కలవరిచ్చేది ఎవరైనా ఉంటే నేను వాళ్ళిద్దరినీ చూసాను. బేసికలీ మనమైనా మన ఆర్టిస్టులమైనా తనైనా మూవీ గురించి ట్రై చేస్తూ మార్నింగ్ నుంచి మనం అంతా మూవీస్ సర్కిల్లోనే ఉన్నాం. కానీ ఎక్కడో అక్కడ మనం డెఫినెట్గా మనకి ఏదో తెలియకుండా ట్రాక్ తప్పి ఇంకో ట్రాక్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం రిలాక్సేషన్ కోసం. జస్ట్ నేను ఆయన కానీ వీళ్ళ రిలాక్సేషన్ కూడా సినిమాని ఎత్తుక్కునేటువంటి కపుల్స్ వీళ్ళిద్దరు. సో నాకు వాళ్ళిద్దరు ఆదర్శం అనుకోవాలి. ఒక పరంగా నేను తీసిన సినిమాకు కూడా వాళ్ళని చూసే అంత ప్యాషనెట్గా చేశానని నేను చెప్పుకోవాలి. సో గాడ్ గ్రేస్ ఇంత ఉంటుందా అనిపించింది. అంటే నేను అనుభవించలేదు కానీ నేను సినిమా తీసి, కానీ ఇది ఇంకొక బంచ్ ఆఫ్ పెద్ద సెటప్ కాబట్టి సో నా దృష్టిలో వాళ్ళే హీరోస్. వెరీ నైస్. అదనమాట టోటల్గా అలా జరిగింది కదా. నిజంగా సునీత మ్యామ్కి చాలా కంగ్రాట్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం అన్నది చిన్న విషయం కాదు, ఎవరు అంత డేర్ చేయరు. తనకు విజన్ ఉంది కాబట్టి తను సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆల్ ద బెస్ట్ టు సునీత మ్యామ్. యాక్చువల్లీ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ us. నా క్యారెక్టర్ గురించి ఎవరు అడగరా? అడగండి ఎవరైనా. అసలు నీకు ఎందుకు ఈ క్యారెక్టర్ చేయాలనిపించింది? కృప యాక్చువల్గా అంటే కృప నా క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ చాలా ఎక్కువ రిలేట్ అయిపోయి ఆ క్యారెక్టర్కి. అంటే ఒక క్యారెక్టర్ ఒక కలర్ని రిప్రజెంట్ చేయాలి అంటే కృప వైట్ని రిప్రజెంట్ చేస్తుంది. బికాస్ చాలా ఇన్నోసెన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ప్లాట్ ఉందో మన మూవీది, ఏదైతే గేమ్ ఉందో అసలు దాని పర్పస్ ఏంటో కూడా కృపకి తెలియదు ఫస్ట్లో. సో తన ఇన్నోసెన్స్తో తనకి ఏం కావాలో గేమ్ అనేది మెన్షన్ అయ్యి ఉంటుంది. లాస్ట్కి తెలిసే కూడా ఆ ఇన్నోసెన్స్ మాత్రం తనది పోదు అందులో. సో తనది ఏదైతే పెయిన్ ఉంటుందో షీల్ టేక్ ఇట్ యాజ్ స్ట్రెంగ్త్. అండ్ వాళ్ళ అక్క అదొక పర్పస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఐ థింక్ నేను ప్లే చేసిన క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ క్యారెక్టర్స్ ఇస్ కృప. సో థ్యాంక్స్ టు పుష్ప భాస్కర్ మ్యామ్ నన్ను రికమెండ్ చేసినందుకు. అండ్ సునీత మ్యామ్తో పాటు చైతన్య అన్న కూడా థ్యాంక్స్ చెప్పాలి మన డైరెక్టర్ గారికి. బికాజ్ అ న్యూ డైరెక్టర్, ఆ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ నైస్. ఈ స్టోరీకి కూడా వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్. I mean, overall, the struggles, the energy they have put, no? Yes. Chaitanya, Sunita ma'am, Rajkumar sir is like next level. స్టోరీ రైటర్ విజయ్ సార్ గారు, ఆయన బాహుబలి రైటర్. అలాంటి అతను ఒక స్టోరీ రాసి ఇచ్చి దాంట్లో మనం ఈ రోజు చేస్తున్నామంటే నిజంగా అది గొప్ప విషయం. అది స్క్రిప్ట్ రీడింగ్ అప్పుడు కూడా అంటే ఇట్ వాస్ ద ఫస్ట్ టైం మనం స్టోరీ తెలుసుకోవడము. ఇట్ వాస్ వెరీ ఫన్ యాక్చువల్లీ. ఎందుకంటే అలాంటి స్టోరీ ఆడియన్స్కి కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. సో సంగీత్తో ఎక్కువ సీన్స్ ఉన్నాయి కదా నీకు నార్మల్గా. సో నీకు ఎట్లా అనిపించింది సంగీత్తో వర్క్ చేయడం? అంటే సంగీతాన్ని అప్పుడు ఫస్ట్ టైం కాబట్టి కలవడము ఫస్ట్ చాలా భయపడ్డాను. కానీ తర్వాత అన్నయ్య కంటే ఎక్కువ అన్నయ్య ఎప్పుడైతే వెన్ హీ హ్యాడ్ ద షార్ట్స్ అన్నయ్య యాక్టింగ్ చేసినప్పుడు అంతే ఫ్లాట్ అయిపోయా. బికాజ్ ఇలా నవ్వుతూ ఉండేది యాక్షన్ చెప్పగానే వెంటనే అంతే. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ ఈజీ. ఫస్ట్ భయపడ్డాను ఏంటి ర్యాపో సెట్ అవుతుందా అనుకుని. కానీ అన్నయ్య ఏంజిల్ అనే క్యారెక్టర్ కాబట్టి డెవిల్తో పాటు ఏంజిల్తో కూడా ర్యాపో బాగా సెట్ అయింది. అండ్ ఈజ్ వెరీ క్యాజువల్, ఫ్రెండ్లీ, జోకులు బాగా వేసుకునే వాళ్ళం అప్పుడు. మీకు ఎలా అనిపించింది మరి సంగీత అన్నయ్యతో అంటే అదే మన స్టోరీలో చేసేటప్పుడు? సేమ్ అట్లానే, లైక్ ఈ సో ఫ్రెండ్లీ. Bullied me. This guy and Sangeet together. Yes. Yeah, they hid my chappal, they hid my phone. Okay. What not? ఇప్పుడే చెప్పాలి ఇవన్నీ, ఇప్పుడే తెలియాలి వీళ్ళ గురించి. There's this one shot, I think you could see that in teaser. He throws his cap towards the camera, right? I was there.
సో అది వచ్చి నాకు ఇట్లా లైక్ రైట్ ఇన్ ఐ వాజ్ లైక్ లుకింగ్ అట్ హిమ్ ఐ థాట్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్ నో ఇట్లా రైట్ ఇన్ ఇట్లా అనమాట ఆన్ మై ఫేస్. ఇంకా ఐ స్టార్టెడ్ లైక్ మొత్తం ఇట్లా టీయర్స్ అది ఇది. దెన్ టు యునో లైక్ pamper me, he gave me those brownies, I still remember. Yeah. Bribing, yes. రాకేష్ సార్ మీకు ఎలా అనిపించింది? ఇంగ్లీష్ కదా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే అది అర్థం చేసుకోవడానికి నేను ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. మై యాక్చువల్లీ ఐఎమ్ 10th class in study in intermediate is complete to the London University. ఓకే లేదు లేదు మీరు తెలుగులో మాట్లాడండి, మాకు అదే అది ప్రాబ్లం. అంటే తను ఇంగ్లీష్ మాట్లాడితేనేమో యా అంటారు, నేను ఇంగ్లీష్ మాట్లాడితేనేమో తప్ప. ఎవరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ ఆ లాంగ్వేజ్లో మాట్లాడచ్చు కదా. నాకు అసలు నేను యూఎస్ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాను యాక్చువల్లీ, వాళ్ళకి అర్థం కావడానికి వారం పట్టింది. సో ఐఎమ్ కంఫర్ట్. ఓకే చెప్పు, మీకు ఎలా అనిపించింది సంగీతాన్ని అయితే చేయడం? నాకు తక్కువ సీన్స్ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా? సంగీత్ గారితో నిజంగా చెప్పాలి అంటే సినిమా మొత్తం ట్రావెల్లో మెయిన్ ఉన్నాయి. సంగీత్ గారి దగ్గర ఒక అద్భుతమైనటువంటి యాక్టింగ్ బూస్ట్ ఆఫ్ బాక్సర్ ఆయన. తనకు తనే ఒక క్యారెక్టర్ని ఎలా చేయాలి ఏంటనేది ఆవాహన అంటారు దాన్ని పేపర్ చదువుకున్న తర్వాత ఒక్కసారి తనకు యాక్షన్ అనగానే ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేయడంలో ఇప్పుడున్నటువంటి ఆర్టిస్ట్లో ద బెస్ట్ యాక్టర్. అటు కామెడీ చేయగలడు, ఇటు ఎమోషన్ని చేయగలడు, సెటిల్ యాక్టర్. బేసికల్ ఇంకా నాకు ఇష్టం ఏంటంటే నేను బేసికల్ మిమిక్రీ ఆర్టిస్ట్ని, స్టేజ్ ఆర్టిస్ట్ని, థియేటర్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్టులని. తను రియల్లీ సెటిల్ యాక్టర్. ఎంత డోస్లో చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎక్కడ ఆపేస్తే బాగుంటుంది వర్డ్స్ని కూడా అనేది చాలా స్ట్రెస్గా చేయగల ఒక గొప్ప యాక్టర్. రాబోయే రోజుల్లో మనం ఒక పెద్ద హీరోని చూస్తాం. మనం చాలా హ్యాపీగా ప్రౌడ్గా చెప్పుకుంటాం కూడా, మనం పెద్ద యాక్టర్స్ మనం వర్క్ చేసాము అన్న ఒక ఇది కూడా చెప్పుకుంటూ ఉంటారు. నువ్వు కూడా చెప్పుకోవచ్చు నాతో యాక్ట్ చేసావు అనే విషయం కూడా. ఎందుకు చెప్పుకోవాలి. సో అలానే మనందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా అద్భుతంగా అందరం ఒక ఫ్యామిలీ ఒంటరిగా చేసాం. సో రీసెంట్గానే అద్భుతంగా కంప్లీట్ చేసుకొని గుమ్మడికాయ కొట్టి సో దీన్ని థియేటర్కి రిలీజ్గా తీసుకొని వస్తూ ఉన్నాం. సో హ్యాపీ, చాలా బాగుంటాయి విజువల్గా. ఒక సెట్ అంటే ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు కూడా మనం న్యాచురాలిటీకి దగ్గరగా కొన్ని మనం 80s 90sలో చూసుకుంటే మనం బ్యూటిఫుల్ సెట్స్ కనపడుతూ ఉంటాయి. ఆ తర్వాత బాహుబలిలో బ్యూటిఫుల్ సెట్స్ కనపడ్డాయి. మనకి ఇందులో ఒక బ్యూటిఫుల్ సెట్ ఏంటంటే క్యాష్నో సెటప్ కనపడుతూ ఉంటుంది. అంత సెట్ యూజ్ ఆఫ్ సెట్ వేసి ఒక దగ్గర అంత బంచ్ ఆఫ్ ఇదిని చేయడం జరిగింది. ఒక యాక్షన్ పార్ట్ మాత్రం ఇందులో డెఫినెట్గా చెప్పుకోవాలి. ఆ యాక్షన్ పార్ట్లో అందరు హీరోలే, ఎక్కడ ఉండదు అసలు. అటు ఆయన సోమన్ గారు విజృంభిస్తూ ఉంటాడు, ఆయన అది వేరే విషయం. ఆయన అక్కడ కూడా సెటిల్డ్గా చేస్తూ ఉంటారు. ఆయన ఎవరికి వాళ్ళు ఇందులో ఉన్న క్యారెక్టర్ శివారెడ్డి అన్న కానివ్వండి, అయ్యంగార్ గారు కానివ్వండి, మిగతా భరణి గారు కానీ ప్రతి ఒక్క భరణి అన్న అస్సలు ఆయన అల్టిమేట్ యాక్టర్. మనం సీరియల్స్ నుంచి విలన్ని చూసాం, ఈ మూవీలో డెఫినెట్గా చెప్తున్నాను భరణి అన్నని కొత్తగా చూస్తాం మనం. అట్లనే శివారెడ్డి అన్న, ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్, జోగిల్గా ఉండే పర్సను. ఇందులో ఒక టిపికల్ క్యారెక్టర్ చేశాడు ఆయన. వే ఆఫ్ నా క్యారెక్టర్ చూసుకుంటే నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, వెంట్రలోకిస్ట్ అన్నీ చేసిన, ఎక్కడో నన్ను డైరెక్టర్ గారు అయితే సెటిల్గా నన్ను కూర్చోబెట్టాడు అందరినీ. మాకు తెలియదు ఏదో ఉంటుంది చెయ్యాలని, తనకి ఏది కావాలో అది లాక్కోవడంలో డైరెక్టర్ చైతన్య అన్న 100% సక్సెస్ అయ్యాడు సినిమా నుంచి. సో తనకి ఇది డెబ్యూ కాబట్టి వన్ ఆఫ్ ది హీరో చైతన్య గారు కూడా కాబట్టి తనకి ఆల్ ది బెస్ట్. తనకి మంచి పేరు వస్తుంది ఈ సినిమాతో. అంటే దానికి మించి ఇలాంటి కథని ట్యాకిల్ చేయాలంటే చాలా ఖర్చు ఉండాలి. ఒక కథని తీయాలి అని అంటే ఒక్కరి మీద నడిచే కథ కాదు, చాలా అందరు మాక్సిమం అందరు హీరోలే. ఇట్లాంటి మూవీ చైతన్య సునీత మ్యామ్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మ్యామ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం ఇస్ లైక్ ఇప్పటికీ హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ఇట్, లైక్ హౌ గ్రేట్ఫుల్ హీ ఇస్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ సినిమాలో మెయిన్ ఉంటే గుర్తుపెట్టుకునే క్యారెక్టర్లు 2 ఉంటాయి 3 ఉంటాయి, మహా అయితే 4 ఉంటాయి. ఇందులో మీరు సినిమా చూసి థియేటర్లోకి వస్తే ప్రతి క్యారెక్టర్కి ఒక ఫెచ్చింగ్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఒక డైలాగ్ డెలివరీ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది, డ్రెస్ సెన్స్ కూడా అలానే ఉంటుంది, క్యారికేచర్ చేసినట్టు ఉంటుంది. చక్కగా ప్రతి క్యారెక్టర్ని ఒక
హీరోలానే వెలివేట్ చేశారు ఇందులో నిజంగా చెప్పాలి అంటే. ఒక బంచ్ ఆఫ్ మీరు నేను దీన్ని ఎలా పోలుస్తాను అని అంటే మనల్ని పోల్చుకోవడం తప్పేం లేదు. మనం కనుక హాలీవుడ్ సినిమాలో 007 మూవీస్ ఒక స్టైల్ ఆఫ్ యాక్షన్ పార్ట్స్ ఉంటాయి కదా, అందులో క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి, నేను అలా పోలుస్తాను డెఫినెట్గా. నేను ఏంజల్గా పోల్చి ఇప్పుడు ఈవెన్ హీరోయిన్ అన్నాము, నేను అలానే అనుకుంటా, తప్పే ఉంది. నా సినిమా నేను గొప్పగా ఫీల్ అవ్వడం తప్పలేదు కదా. మన సినిమా గురించి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు యాంకర్ సుమా గారి తర్వాత నేనే అంది, ఇప్పుడు మనం ఫీల్ అవ్వాలి. సో అలాగా డెఫినెట్గా ఈ సినిమా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి మేము చేసిన అటెంప్ట్ని డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సినిమాలు ఇంకా బంచ్ ఆఫ్ వస్తాయి. సో మా ప్రొడ్యూసర్ గారు కూడా ప్యాషన్గా ఇంకో సినిమా చేయడానికి ముందడిగేయడానికి చాలా ప్రయత్నంగా ఉంటుంది. వస్తారు ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు అందరూ అంటే వాళ్ళ థాట్స్ మారాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా మంచి హిట్ కొడతామని నాకైతే బలంగా నమ్మకంగా ఉంది. చాలా ఎక్సైట్మెంట్ ఉంది యాక్చువల్గా ఈ మూవీ కోసం. అవును, యా. యాక్చువల్లీ ఇలాంటి సినిమాలని ఎక్కువ మలయాళంలో చూసాం మనం, బాగా ఎంకరేజ్ చేసాం యాక్చువల్లీ. ఇది ఫస్ట్ టైం తెలుగులో ఇట్లా చేయడం అన్నది. సో ఐ హోప్ ఆడియన్స్కి నచ్చుద్ది అనుకుంటున్నాను. స్టోరీని గెస్ కూడా చేయలేరు యాక్చువల్గా టీజర్ చూసి కూడా. నార్మల్గా అయితే స్టోరీస్లో ఎక్కువ హీరో మీద వెళ్తుంది, లాట్ ఆఫ్ క్యారెక్టర్స్కి బిగినింగ్ ఉంటుంది కానీ ఎండ్ ఉండదు, ఒక ప్రాపర్ గ్రాఫ్ ఉండదు. బట్ ఇందులో ప్రతి క్యారెక్టర్కి ఒక ఎండ్ ఉంటుంది. సో దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. నిజంగా, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మన స్టోరీస్లో వేరే స్టోరీస్లో చూసుకుంటే సగం యాక్టర్స్కి పర్పస్ ఉండదు అసలు, కానీ ఇందులో ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంది. స్టోరీలో వీళ్ళ వల్ల ఈ స్టోరీ ఇటు తిరిగింది అని ప్రతి క్యారెక్టర్ చెప్తుంది. అవును. సెట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే చైతన్య అన్న న్యూ డైరెక్టర్ కాబట్టి, సో అంటే నాకు తెలిసి అన్నయ్య ఎప్పుడు నాకు ఒక అమ్మో డైరెక్టర్ అనే భయం కాదు, డైరెక్టర్ ఇతన్ని మనం ఈ అడ్వైస్ అడగచ్చు, ఈ సజెషన్స్ అడగచ్చు అని ఒక ఫ్రెండ్లీ, అందుకే నేను అన్నయ్య అని అంటాను. అందుకే సో మీకు ఎలా అనిపించింది ఆ సెట్ ఎక్స్పీరియన్స్? టీమ్ ఇస్ దట్ యంగ్ టీమ్ లైక్ వాస్ వర్కింగ్, సో దానివల్ల ఎవ్రీబడి వర్ కంఫర్టబుల్ అండ్ హీ వాజ్ ఆల్సో, తను కూడా హీ మేడ్ ష్యూర్ లైక్ అందరూ కంఫర్టబుల్ ఉండి, ఇట్స్ లైక్ హీ హ్యాండిల్డ్ ఇట్ వెల్. బిగ్ థింగ్ ఏంటంటే తను ఎప్పుడు కొత్త డైరెక్టర్లా బిహేవ్ చేయలే, ఎక్స్పీరియన్స్ లాగా తనకి ఏం కావాలో ఫుల్ క్లారిటీ ఉంది. ఎంతమంది ఏమన్నా సరే తన వర్క్ మీద ఫుల్ క్లారిటీ ఉంది, ఏమనుకున్నాడు అది చేసాడు సెట్లో. సో దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? సూపర్ అసలు. ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది, నేను పాటించింది చెప్తున్నా. తను మూవీ అయ్యేంత వరకు, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు చెప్పులు వేసుకోనని ఒకటి పెట్టుకున్నాడు. అది నేను నా రియల్ లైఫ్లో కూడా నేను పాటించాను. నేను మూవీ చేసేటప్పుడు కూడా నేను ఓన్గా ప్రొడ్యూస్ చేశాను ఒక సినిమా, మీకు తెలుసు రీసెంట్గా రిలీజ్ అయ్యింది. నేను మొత్తం నా ప్రొడక్షన్ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను కూడా చెప్పులు లేకుండానే, నాకు అది బాగా ఇదే ఇంపాక్ట్ చూపించింది. తర్వాత సెన్సిబిలిటీ నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి. ఏదున్నా కూడా నిదానంగా, వేరే డైరెక్టర్లు అయితే ఏదో యూజ్ ఆఫ్ అందరినీ మెయింటైన్ చేస్తామని అరిచేస్తూ ఉంటారు ఏంటో, కూల్గా నిదానంగా రాంగ్ అయినా మళ్ళీ చేద్దామా రాకేష్ ఇది మళ్ళీ ఏదో రహస్యంగా చెప్తున్నట్టు, ఇది అలా ఏదో జరిగింది దాన్ని కూర్చోదప్పుడు మళ్ళీ ఒకటి చేద్దాం. తర్వాత ఫోటోగ్రఫీ ప్రేమ్ సాగర్ అని, ఆయన గురించి చెప్పాలి. ఇట్స్ వండర్ఫుల్ ఫోటోగ్రఫీ. ఆ లైటింగ్ ఒక రకమైన వే ఆఫ్ టోన్ ఉంటుంది ఇందులో. ఆ టోన్ ఆఫ్ లైటింగ్ తీసుకురావడానికి ప్రేమ్ గారు నిజంగా వండర్ఫుల్. ఇదంతా తను చెప్పినట్టు యంగ్ టీము మమ్మల్ని కూడా కలుపుకెళ్ళి చక్కగా నీట్గా ఒక అద్భుతమైన ఫుడ్ని ఆయన వండారు నిజంగా చెప్పాలి అంటే డైరెక్టర్ గారు. రానున్న రోజుల్లో ఇందులో నుంచి మనం ఎంతమంది ద బెస్ట్ యాక్టర్స్ మనం బయటకు వెళ్తామో, డైరెక్టర్ గారు ద బెస్ట్ డైరెక్టర్గా తన ఫ్యూచర్లో చాలా సినిమాలు చేస్తారు. నాకైతే ఆ నమ్మకం బలంగా ఉంది, డెఫినెట్గా ఉంది. ఓవరాల్ సూపర్గా అందరం బాగా చేసాము. అంటే షార్ట్ వరకే మనం యాక్టర్స్ అనిపించింది నాకు, లేకపోతే ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ గ్యాదరింగ్. అందరం ఒక చోటే ఉండేవాళ్ళం, ఎప్పుడు ఒక చోటే అల్లరి చేయడం. ఇన్ఫాక్ట్ మన ప్రొడ్యూసర్ సెపరేట్ క్యారవన్ ఇచ్చినా మన అందరం ఒకే క్యారవన్ అదే అందులోనే. యు రిమెంబర్ హిస్ పర్ఫార్మెన్స్? yes of course. ఒకళ్ళు పాటలు పాడేవాళ్ళు, ఒకళ్ళు డాన్సులు చేసేవాళ్ళు. పోల్ డాన్స్ చేశారు తెలుసా? పోల్ డాన్సా చూసా? వీడియోస్ ఎక్కడ ఉన్నాయి? ఈ సినిమా గురించి వైరల్ గా వదులుతాం. అవునవును వదలాలి. He's a great dancer actually. I think he can do anything. Yeah. Even Shivam Annaya, he used to sing songs. మన ప్రొడ్యూసర్ మ్యామ్ కోసం శ్రీవల్లి సాంగ్ ఇన్ తెలుగు తనకి రాకపోయినా యూస్ టు లెర్న్ దట్ ఓపెన్ చేసి, అండ్ యా ఇట్ వాస్ సో మచ్ ఫన్. షూట్ టైం అంతా
And I was known as the dabba. ఆరెంజ్ కలర్ ఏదో డబ్బా వచ్చి అందులో ఫ్రూట్స్ రోజు జెసికా ఇదిగో తిను 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 అని. I used to get my ఈ ఉసిరికాయలు ఇచ్చేది. ఉసిరికాయలా? మీరు ఉసిరికాయలు బాగా తినేవాళ్ళు, నాకు అది ఐడియా ఉంది. ఉసిరికాయ జ్యూస్, ఉసిరికాయలు ఏదో స్మూతీ అయితే ఒకటి ఉండేది. రోజు ఏదో ఒకటి తెచ్చుకునేది రోజు. సో మన డైరెక్టర్ ఏమో ఫుల్ టెన్షన్ లో ఇట్లా ఉంటే చైతన్య తింటావా వాడు ఇట్లా చూసా మొత్తం సెట్ లో అందరికీ పనిచేది. ఇప్పటికి పంచుతున్నారండి అట్లనే? కొంచెం అప్పుడప్పుడు మీరు కూడా తింటూ ఉండండి, పంచడం కన్నా పక్కలో ఎందుకని మీరు కూడా తింటే. తనకి వండి పెట్టడం చాలా ఇష్టం యాక్చువల్లీ. నార్మల్గానే ఏం తెచ్చినా కుక్ చేసినా అందరికి ఇచ్చి తను తింటుంది. మూవీ ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ స్టార్టింగ్ లో అయితే అట్లా ఉంది, మరి చూడాలి. స్టార్టింగ్ లో ఏంటర్ ఎండ్ అసలు రోజు ఒక డబ్బాలో ఒక రకమైన ఫ్రూట్ తేయడము, లేకపోయినా అసిస్టెంట్ దగ్గరికి వచ్చి ఇది కట్ చేసి ఇచ్చేద్దాం, ఇదిగో జెసికా ఇదిగో తిను, రోజు తినాలి. అందుకే మరి రోజు ఫ్రూట్స్ తింటున్నారు అంటే ఫ్రూట్ లా ఉంది నిజంగా. గ్రేట్ కదా. కానీ ఏమండి 10 అయినాయండి. 10 అంటే 1000. మ్యామ్ ఇచ్చేయండి మ్యామ్ 1000. ఇచ్చేద్దాం. హీరోయిన్ అంతే. సో హీరో గారు కూడా బయలుదేరారు, వస్తున్నారు. అవును, మెసేజ్ పెట్టారు. సంగీత అన్నయ్య అది మెయిన్. సంగీత్ గారు మూవీలో ఎట్లా సర్ప్రైజ్ చేశాడు, ఇంటర్వ్యూలో కూడా అట్లనే ఇంటర్వ్యూలో కూడా సర్ప్రైజ్ చేద్దాం, బ్యాంగ్ ఇద్దాం అని. ఇందులో హీరో గారి క్యారెక్టర్ గురించి ఒకటి చెప్పాలి. సైలెంట్గా కథ జరుగుతూ ఉంటుంది, అలా జరుగుతూ ఉంటే ఈయన కూడా సైలెంట్గా చూసే ప్రేక్షకుడు ఒక హీరో వెల్యువేషన్ అంటే మనందరం ఫిక్స్ అయి ఉంటాం. ఈయన కూడా ఈ కథలోకి అలానే సైలెంట్గా ఎంటర్ అవుతాడు. ఈ ఎండ్ తెలిసిపోద్ది కదా, ఆ ఎండ్లో ఒక్కొక్క బంచ్ పేలుతూ ఉంటుంటే తనకి రిలేటివ్గా ఉంటుంది, All characters, they have their own stories. They meet at one center point. Yes, that is correct. It's like atla anamata. So everybody have their own backstories, everybody have their own intentions anni. So oka point untadi, aa point lo reach aitam, that's where Sangeet is there. So that's why. నేను నిజంగా ఏదో చెప్తున్నారేమో విందామని అనుకుంటున్నాను నేను కూడా అదే అనుకున్నా. అలానే ఒక్కొక్క క్యారెక్టర్కి తను ఇచ్చే బంచ్ ఆఫ్ క్లైమాక్స్, అది పీక్స్ లానే ఉంటుంది. డెఫినెట్గా ఇది థియేటరికల్గా ఎంజాయ్ చేసే మూవీ అవుతుంది. ఎందుకంటే అన్ని ఓటీటీ మూవీస్ మనం అందరం చూస్తూ ఉన్నాము, ఇది మాత్రం థియేటికల్గా హిట్ ఫార్ములా. ఎందుకంటే ఆ వే ఆఫ్ గన్స్గా ఇందులో సూపర్గా మీరు యాక్షన్ పార్ట్ చూస్తే ఈవిడ అసలు ఎట్లా కనపడుతుంది తెలుసా, నేను పోలిస్తే పెద్ద మొహమాటంగా ఉంది కానీ ఆ గన్స్ పట్టుకుని తింగని తిరుగుతుంది ఎట్టి నుంచి ఇట్లా గుర్తుందా ఇలా నేను అందుకే అన్న అది 007 అందులోనే హీరోలో పోలిస్తే తీసుకోలేదు, అది వేరే విషయం. ఇలా తిరిగి గన్ను ట్యాప్ అని అంటూ ఉంటుంది. ఈ యాక్షన్ పార్ట్ ఓవరాల్గా తీసేటప్పుడు మాత్రం కొత్త ఎక్స్పీరియన్స్. అప్పటి వరకు యాక్టింగ్లో అందరం చేసాం, యాక్షన్ పార్ట్ ఏ ఆర్టిస్ట్కైనా చేయాలని ఉండే ఒక అద్భుతమైన ఆ రూప్స్ నుంచి ఎగరడం కానీ, లేకపోతే గన్, ప్రతి ఒక్కరికి గన్ని ఏదో రోజు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటుంది గన్ని. సో ఆ గన్ ఇందులో ఆ యాక్షన్ పార్ట్ లాస్ట్ ఒక 15-20 మినిట్స్ బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్షన్ పార్ట్. స్టంట్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా మాస్టర్ గారు వండర్ఫుల్గా చేశారు. సో ఆ పార్ట్ ఆఫ్ అన్నీ ఉన్నాయి, ఎమోషన్కి ఎమోషన్ ఉంది, కామెడీకి కామెడీ ఉంది. ఈసారి మాత్రం డెఫినెట్గా ఇది థియేటరికల్గా ఎంజాయ్ చేసే మూవీ కాబట్టి ప్రేక్షకులు అందరూ డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంత అద్భుతమైన సినిమాని తీసుకెళ్ళాలంటే ఒక అద్భుతమైన వాళ్ళ హెల్ప్ కావాలి. మైత్రి వాళ్ళు నిజంగా ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు నిజంగా మైత్రి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మధ్య ఏ కొత్త కాన్సెప్ట్ ఉన్నా మైత్రి వాళ్ళు ముందుకు వచ్చి రిలీజ్ చేస్తున్నారు. సో మైత్రి వాళ్ళకి రియల్గా మా ఆర్టిస్టులు అందరి తరపున, మా క్రూ తరపున, మా రష్మి స్టూడియోస్ తరపున అందరి తరపున మైత్రి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఓకే, సో ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి మన మూవీ గురించి? ఇంకా ఫైనల్గా ప్రశాంతి గారు. సో ఈ కాన్వర్సేషన్లో ఆల్మోస్ట్ మొత్తం చెప్పేసాము. వాట్ ఈస్ ఇన్ ద మూవీ, మన క్యారెక్టర్స్ ఏంటి, ఎవరెవరు ఎంత వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది మూవీకి అన్నది. ఆల్మోస్ట్ వీ టోల్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్ ఇట్. దిస్ ఈస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ తెలుగు. సో తెలుగులో ఐ డోంట్ థింక్ ఇప్పటివరకు ఇట్లాంటి కాన్సెప్షువల్ మూవీ వచ్చింది అయితే ఐ డోంట్ థింక్ సో.
So this is something very different and everybody would enjoy it, especially ఇప్పుడు ఉన్న the generation or whatever, it's like they would definitely enjoy it. వెరీ నైస్. పృథ్వీ గారు మీరు? సో ఈ మూవీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఐ టోల్డ్ యూ కదా ఫస్ట్ నుంచి, ఇది ఒక హీరో బేస్డ్ మీద వెళ్ళేది కాదు, క్యారెక్టర్ బేస్డ్ మీద వెళ్ళేది, ఒక స్టోరీ బేస్ మీద వెళ్ళేది. సో కూర్చున్నప్పుడు కొంచెం అటు ఇటు 5 minutes కొంచెం అటు ఇటు అయినా సరే క్లైమాక్స్ వెళ్ళేసరికి ఇన్వాల్వ్ అయిపోతారు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది థియేటర్లో, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. Yeah. నిజంగా ముగ్గురు చెప్పినట్టు ఈ మూవీ యాక్చువల్గా మా అందరికీ చాలా స్పెషల్. సో నిజంగా ఈ మూవీ అయితే ప్రేక్షకులకి బోర్ కొట్టదు. అండ్ ఏ క్యారెక్టర్ అంటే నాకు ఒక క్యారెక్టర్ ఇష్టం అని వాళ్ళు చెప్పగలుగుతారు. వీటిలో నార్మల్గా హీరో హీరోయినే కాకుండా నాకు ఈ క్యారెక్టర్ నచ్చారు అని చెప్పగలుగుతారు. సో ఐ హోప్ ఆడియన్స్ అందరూ ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ. ఓ ఎస్, June 6th నా బర్త్డే రోజు థియేటర్స్లోకి వస్తుంది. బికాస్ నీ బర్త్డే ఉందని చెప్పేసి ప్రొడ్యూసర్ గారి అయ్య బాబోయ్, ఇది గిఫ్ట్. ఇంత టాలెంటెడ్ ఉన్నావేంటి? ఓకే, రిలీజింగ్ ఆన్ June 6th. గ్యాంబ్లర్స్ మూవీ చూసి మీరందరూ ఎంజాయ్ చేస్తారు అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.